నమస్తే, వెల్కమ్ టు A to Z విత్ నేతాజీ. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలో ఉన్నాను. ఇక్కడ రైతాంగం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యక్షులు విల్లూరి పైడారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ముందుగా మీ బర్డ్ న్యూస్ ఛానల్ వారికి ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. బాగున్నాను సార్. హ్యాపీ. ఏంటి సార్ మీ స్థానిక సమస్యలు ఏంటి? మీ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు ఏంటి సార్? ఎందుకంటే మీరు వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యక్షులు కదా. అనకాపల్లి నియోజకవర్గంలో 190 మంది వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలే ఎక్కువ ఉంటాయండి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీర్చే పరిస్థితులు అయితే నాకు కనబడటం లేదండి. గత 10 ఏళ్ల నుంచి కూడా అనకాపల్లిలో ఈ రైతులకు సంబంధించిన గ్రోయిన్స్, బ్రిటిష్ వారు కట్టిన గ్రోయిన్స్ అండి అవి. బ్రిటిష్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా గ్రోయిన్ ద్వారా పంటకాలం నీరు వచ్చి పంటకాలంలోంచి నీరు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా గ్రోయిన్స్ బ్రిటిష్ కాలంలో కట్టిన గ్రోయిన్స్ ఉన్నాయండి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయి ₹1 కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ మైండ్ ఇరిగేషన్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవారండి. గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్పుడప్పుడైనా ఖర్చు పెట్టేవారండి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అయితే గ్రోయిన్స్ ముట్టుకునే పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల్లో కొంత మెరుగు, ఈ 5 సంవత్సరాలు అయితే పూర్తిగా పోయిందండి. రైతులకు అసలు పంట చేతికి నీరు వచ్చే పరిస్థితే కనబడతలేదు. వర్షం పడితే పండించుకోవడం, లేకపోతే పోవడం అన్నదే కనిపిస్తుంది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇబ్బందుల పాలతో రైతులందరూ ఉన్నారండి. ఇక్కడ మొత్తం ఎంత ఉంటుంది సార్ ఇరిగేటెడ్ ల్యాండ్? సుమారుగా 25 లక్షల ఎకరాలు ఉంటుందండి అనకాపల్లి జిల్లా అంతా కలిపితే. అనకాపల్లి ఒక ఆవకండువ ఉన్నది. ఆవకండువ అయితే ఒక 3 లక్షల వరకు ఉంటుందండి రైతాంగం. ఇదివరకు అయితే మరి వర్షాపాతారం ఉన్నా సరే షుగర్ ఫ్యాక్టరీ ఉండేది అనకాపల్లి. వివి రమణ షుగర్స్ ఉండేది, తుమ్మపాల వివి రమణ తుమ్మపాల షుగర్స్ ఉండేది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేసి అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తే మేము పోరాటాలు చేసాం. ప్రస్తుతం పోరాటాలు కోర్టులో కూడా ఉంది, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎందువలంటే దానికి వివి రమణ షుగర్స్ అనేది రైతులందరూ కూడా గతంలో వివి రమణ గారు ఎక్స్ పార్లమెంట్ మెంబరు, ఆయన ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్టరీ తరలిపోతున్న టైంలో రైతులందరినీ కూడగొట్టి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి, కోఆపరేటివ్ బ్యాంకులో అందరికీ లోన్లు ఇప్పించి ఆ డబ్బులతోటి షేర్స్ కొని ఈ ప్రాంతాన్ని, ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని చెల్లిపోకుండా అప్పుడు వివి రమణ గారు, జోగుల రాజు గారు వీళ్ళంతా కూడా దీన్ని రైతులు భాగస్వామ్యంలో ఉంచి దీన్ని నిలబెట్టి వాళ్ళు బోర్డు ఉన్నంత వరకు కూడా దేదీప్యమానంగా లాభాలతో నడిపించేది. ఆ షుగర్ ఫ్యాక్టరీలో మలాసిస్ చేసే ఉండేది, గ్లూకోజ్ ఉండేది, ట్యాబ్లెట్స్ ఉండేవి, అన్ని రకాలుగా రైతులకి ప్రతి సంవత్సరం కూడా కావాల్సినంత పంచదార షేర్ వాళ్ళ అందరికీ కూడా వాళ్ళకి షేర్స్ ఇంత అని చెప్పేసి షుగర్ ఇచ్చేవారు. రైతులు చాలా ఆనందంగా ఉండేవారు. దాన్ని ఈ 10-15 ఏళ్ళ నుంచి కూడా రైతులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు తయారు. కానీ రైతులు లాస్ అంటున్నారు. లాస్ ఎందుకు వస్తుందండి? లాస్ ఇప్పుడు మిగతా ప్రైవేట్ ఫ్యాక్టరీస్, షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని లాభాలను నడిచి కోఆపరేటివ్ షుగర్స్ లాస్లో నడుస్తున్నాయంటే మేనేజ్మెంట్ లోపం వల్లే ఈ లాస్లన్నీ చూపిస్తున్నారు. ఇదంతా మ్యాన్ఫ్లే. దీనికి అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అయితే 38 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇప్పుడు 500-6 కోట్లు 500-600 కోట్లు చేస్తుందండి వాల్యూ. దానిలో లోన్ పెట్టి గవర్నమెంట్ తీసుకున్న 200 కోట్స్తో కొత్త షుగర్ ఫ్యాక్టరీ తయారు చేయొచ్చండి. కానీ ఆ దశగా వెళ్ళటం లేదు ప్రభుత్వం. అంటే జగన్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదా? జగన్ ప్రభుత్వంలో ఇక్కడ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం రైతులందరూ చాలా ఇబ్బందులుగానే ఉన్నారండి. షుగర్ ఫ్యాక్టరీకి లేదు, రైతులు పంట వేసుకోలేని పరిస్థితిలో ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఉంటే షుగర్ క్యాన్ వేసుకునేవారు, అది లేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయండి. ఒక దగ్గర 10-15 లక్షల ఎకరాల వరకు కూడా ఖాళీగా పండించడం లేదు రైతులు. 10-15 లక్షల ఎకరాలు, 10 లక్షల వరకు ఇంచుమించు ఉంటుందండి. షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో అయితే 3 లక్షల ఎకరాలండి ఉన్నదండి. 3 లక్షల ఎకరాల్లో కూడా షుగర్ ఫ్యాక్టరీకి అప్పుడు కనీసం 2 lakhs 2 లక్షలైనా రైతులు ఎకరాల్లో చెరికేసేవారండి. ఇప్పుడు అదంతా పోయిందండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అధికారులు ఎట్లా లెక్కలు చెప్తున్నారంటే షుగర్ లేదు అందుకే ఫ్యాక్టరీ షుగర్ క్యాన్ వేయట్లేదు అందుకే ఫ్యాక్టరీ మూసేసామని చెప్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ తిరిగితే షుగర్ క్యాన్ వేస్తారు, ఫ్యాక్టరీ ఆడలేకపోయినా రైతులు అలా పెట్టుబడి పెడతారండి. అంటే రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వట్లేదా జగన్ సర్కార్? జగన్ సర్కార్లో 7,500 ఇస్తుందండి ఎకరాకి. రైతుకి అయితే వరి పండించాలంటే 30,000-40,000 అవుద్దండి 1 ఎకరాకి, అన్నీ కలిపితేనే కూలీలతో కలిపితే. ఇప్పుడు ఈ రైతుకి సంవత్సరానికి 7,500 ఇస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, ఇద్దరు కలిపి 13,500 మాత్రమే రైతులకి పంట ఇది ఇస్తున్నారండి, రైతు భరోసా. ఇంతకుమించి ఇంకేమీ లేదండి. మరి ఎలా అంటారు మరి రైతులకు సంబంధించి? రైతులకు సంబంధించిందంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి కనబడుతుంది మాకు. కొద్దిగా ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలోనైతే రైతులు బాగా ఆదుకునేవారండి, రైతు సమస్యలన్నీ బాగా పరిష్కారం చేసేవారు. చంద్రబాబు నాయుడు కొంత మెరుగు, వీళ్ళు పూర్తిగా జీరో అండి. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం రైతులు పూర్తిగా నష్టపోయారండి. రైతు తర్వాత పాయికారీ రైతులకి డబ్బులు ఇవ్వటం లేదు, పాయికారీ రైతులు కూడా నష్టం, ఎక్కువ పాయికారీ రైతులు ఉంటారు, పాయికారీ రైతు కూడా ఏమి పెద్దగా లాభం ఉండటం లేదండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ కూడా వ్యవసాయం మానుకొని ఏ కూలి పనులకో ఏ ఫ్యాక్టరీలోకో పిల్లల్ని ఏదో చదివించుకున్న కొంతవరకు ఇదో ఆ రకంగా వెళ్ళిపోతున్నారు. కానీ వ్యవసాయం మాత్రం 150% తగ్గిందండి. కర్షకుల కష్టాలు తీరేదన్నాడు. కష్టాలు తీరేదంటే మళ్ళీ ఎన్టీ రామారావు లాంటి నాయకుడు రావాలండి ఆంధ్రప్రదేశ్కి. మహాత్ముడు లాంటి ఎవరైనా మహాత్ముడు మంచి నాయకుడు వస్తే డెఫినెట్ గా రైతుల కష్టాలు తీరుతారు, రైతుల మీద దృష్టి పెట్టే నాయకుడు రావాలండి. అంటే మీరు చేసే సూచనలు ఏంటి రైతులకు సంబంధించి, రైతుల బాగు కోసం? రైతుల బాగు కోసం రైతులకు ఇన్ టైంలో ఇన్పుట్ ఎరువులన్నీ కూడా సబ్సిడీలతో ఎరువులు ఇవ్వాలండి. ఈ 12 గ్రోయింగ్స్ కూడా రిపేర్ చేయించాలండి. పూర్తిగా రైతులకు నీరు అనే విధంగా మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఫైటింగ్ చేస్తున్నాం. అయినా చేమకుట్టినట్టు కూడా కౌంటర్స్ కూడా ఉండవు ప్రభుత్వం నుంచి. ఈ 12 గ్రోయింగ్స్ ఇంచుమించుగా అన్ని బాగు చేసి రైతులకు నీరందించి ఏర్పాటు చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఎరువులు కూడా సకాలంలో ఎరువులు ఇస్తే మళ్ళీ రైతులు అందరూ కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు. చాలా బాగుంటుందండి ఆంధ్రప్రదేశ్ కూడా. అన్నిటికంటే ముఖ్యమైనది మద్దతు ధర లభిస్తుంది అంటున్నారా? మద్దతు ధర ఎక్కడ ఉన్నది సార్ రైతులకి? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మద్దతు ధర లేకే కదా ఇప్పుడు ఇన్ని పాటలు రైతులు పడేది. 50,000 అంటే ఇప్పుడు 2,300 ఎంత ఇస్తున్నారండి, ఏం సరిపోతుందండి రైతుకి మద్దతు ధర అన్నది? కలర్ తోటి అది కూడా సెలెక్టెడ్ అన్ని ధాన్యాలు తీసుకోవట్లేదు. ఒకవేళ పంట ఇదే ఈ రైతు వర్షాలు ఎక్కువై కొద్ది ముందుకు పోయి కొద్ది పాడైందంటే ఆ రైతు తీసుకోవట్లేదు. రైతు మరి ఏం చేసుకుంటాడండి అవన్నీ? అంతేగాని ఇబ్బందులు రైతు అయితే ఈ ప్రభుత్వంలో పూర్తిగా 100% పాలు ఇబ్బందికరంగానే ఉన్నాడు. ఎంతమంది రైతులు ఉంటారు సార్ అనకాపల్లి జిల్లా పరిధిలో? మంది అంటే 190 మంది రైతులేనండి. 90% రైతు కుటుంబాలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వ్యవసాయ ఆధారిత ఉన్నవారు. ఇప్పుడు మా 50 సెంట్లు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు కానీ పెద్ద రైతులు ఎవరు లేరు ఇక్కడ. ఉన్న దాంట్లోనే కాయగూరలు పండించుకోవడం, లేకపోతే వరి పండించుకోవడం, చెరుకు వేసుకోవడం, ఇలాగా ఎక్కువ పండించుకుంటారు. ఆ వర్షాధార టైంలో కూడా రైతులందరూ మొన్న కిందటిసారి ఇక్కడ దగ్గర 50,000 ఎకరాల వరకు కూడా టమాటా వేశారు. మంచి పంట టైంకి వచ్చేసరికి వర్షాలు పడి పంట అంతా పోయింది. ₹1 కాంపెన్సేషన్ ఏ రైతుకి ఇవ్వలేదు. ఎందువల్లంటే ఇందులో ఎక్కువ పాయికారీ రైతులు ఉంటారు. పాయికారీ రైతులకు ₹1 వాళ్ళు పెట్టుబడి పెట్టి చేసుకుంటారు వ్యవసాయం. అలా వస్తే ఒకవేళ ఏమైనా సబ్సిడీ కానీ ఏదైనా వస్తే ఆ పంట పొలం పేరు మీద ఉన్న వాళ్ళకి వస్తుంది తప్పితే ఈ పాయికారు ఉన్న రైతులకు అసలు రావటం లేదు సార్. చాలా ఇబ్బందికరంగా దీనికి ఏదైనా మరి చెప్పాను కదా, ఎన్టీ రామారావు మహానుభావుడు మళ్ళీ రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే వస్తారనుకుంటున్నారా అలా నాయకుడు? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అలా నాకేం కనబడటం లేదు సార్. ఎందువల్లంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు సార్. 1983 నుంచి కూడా నేను ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను రాజకీయాలు చూస్తున్నాను సార్. ఎక్కడా కూడా రామారావు గారి టైంలో అయితే ఊరికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలనే నాయకులు ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు ఏం కావాలి, ఊరికి ఏం కావాలనే నాయకులు లేరు సార్. నాకేం కావాలి, నేను ఎన్ని భూములు తీసుకోవాలి, నేను ఎంత సంపాదించాలి, ఎంత పెట్టి ఎమ్మెల్యే కావాలి, నా డబ్బు నేను ఎలా పెట్టుకునే నాయకులు ఉన్నారు తప్పితే ప్రజలు బాగోగులు చూసే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి మహానుభావులందరికీ నా వందనాలు ఉన్నవారికి. మీరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా అనకాపల్లికి చేసినట్టున్నారు కదండి? చేశాను 5 years కౌన్సిలర్ చేశాను, 5 years వైస్ చైర్మన్ చేశాను. అప్పటికి అంటే అప్పటి పాలనకి ప్రస్తుత పాలనకి మధ్య వ్యత్యాసం చెప్పగలరా? నేను మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి 30 సంవత్సరాలు దాటిందండి. 30 సంవత్సరాల క్రితం చేశానండి. ఎన్టీఆర్ గారు 99 వరకు చేశాను సార్. 99 అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి. మరి ఆ రోజుల్లో నేను అందరికీ సర్వీస్ చేసి సేవ చేశాను కాబట్టి ఇవాళ కూడా పైడారం అంటే ఒక గుర్తింపు ఉందండి ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ రేపటితో మాజీ అయిపోతే ఎల్లుండి పలకరించేవాడు ఉండడు.
ప్రజాసేవలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది సార్. ఆ గౌరవాన్ని ఇవాళ కూడా నేను పొందుతున్నానంటే ఎప్పుడు ప్రజలకు అండదండలుగా ప్రజా సమస్యల మీద ఉన్నాను కాబట్టి 30 సంవత్సరాల క్రితం నేను పదవిలో ఉన్నా ఈ రోజు కూడా నన్ను అందరూ కూడా గౌరవంగా చూస్తారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏరియా వాళ్ళందరూ నాకు చెప్పుకుంటారు సార్. అది ఆ సర్వీస్ ఉండడం వల్ల అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? కొంచెం అంటే నేను కంపేర్డ్గా చెప్పట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు? ప్రజలు కష్ట సుఖాలు తెచ్చడానికి అవుతారు. ప్రజలు కష్ట సుఖాలు చూడలేని ఎమ్మెల్యే అండి. ప్రజలు కష్ట సుఖాలు చూడలేని ఎంపీ అండి. ప్రజలు కష్ట సుఖాలు చూడలేని ఎంపీపీ, ప్రజలు కష్ట సుఖాలు చూడలేని కార్పొరేటర్స్ ఎందుకండి? ముఖ్యంగా నేను చెప్తున్నాను, మరి కార్పొరేట్ ద్వారా భావాలు చెప్పండి, మీకు చెప్తాను నేను. కార్పొరేట్ అంటే మున్సిపల్ కార్పొరేట్ ఏరియాలో ఉన్నట్టే రైతులకి ప్రజలకి ఉదయం సాయంత్రం తాగునీరు ఇవ్వాలి, శుద్ధి చేసి నీరు ఇవ్వాలి, ఊరంతా శుభ్రం చేయాలి, కాలువలు శుభ్రం చేయాలి, దోమలు లేకుండా చూడాలి, కుక్కలు లేకుండా చూడాలి, ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే పద్ధతి చేసింది. అనకాపల్లి టౌన్కి అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ చూసినా కుక్కలు, ఎక్కడ చూసినా దోమలు, తాగడానికి 1 గంట నీరు ఇస్తున్నారు, అది శుద్ధి చేయలేని నీరు ఇస్తున్నారు. ప్రజలు అలా అలవాటు పడిపోయారు. ఇంకా ఎవడడిగినా ఈ మార్పు రావాలి అనుకుంటే మాత్రం ఎన్ని ఉన్నాయి. మరి జరుగుతుందో జరగదో, ఈ మార్పు రావాలి అనుకుంటే డబ్బులు తీసుకోకుండా నీతిగా నిజాయితీపడి ఆయన గెలిపించుకునే రోజులు వస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది సార్. అది సాధ్యం అంటారా? కష్టం అనుకుంటున్నాను. మరి ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, నువ్వు నాకు ఊరికే ఓటేయలేదు, 1000 రూపాయలు తీసుకుని ఓటేస్తావు, నీకు చేయవలసిన అవసరం నాకు లేదంటున్నారు. మరి ప్రజలు కూడా నోరు మూసుకొని, అందుకే కదా కష్టాలు, ఎన్ని కష్టాలు ఎదిరించలేకపోతున్నారు, ఉద్యమాలు చేయలేకపోతున్నారు. ఇంకా డబ్బులు తీసుకుని వచ్చినప్పుడు ఏం ఉద్యమం చేయగలడండి? ఏం చేయగలడాడు? ఏం చేయలేడు. అది ఈ వ్యవస్థను మార్చాలంటే చెప్పాను కదా, మళ్ళీ ఎవరో మహానుభావుడు రావాలి. అంతవరకు ఇది ప్రజలు ఎలాగ ఇబ్బందులు పడుతూనే ఉండాలి. ఏ రోజు దినదినగా 100 లైఫ్లా బతకడమే సార్. ఈ రోజు ఎలా గడిచిపోతుంది అంతే, అయిపోయింది. అనకాపల్లిలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి సార్? స్థానికంగా ఉండేటి స్థానిక సమస్యల్ని చాలా వరకు కూడా దాడి వీరభద్ర గారి టైంలో క్లియర్ చేశారు సార్. చాలా వరకు క్లియర్ చేశారు ఆయన. ఏంటంటే ప్రతి వార్డుకి ఒక కళ్యాణ మండపం, అలాగే తాగునీరుకేమో మినీ వాటర్ ట్యాంక్స్, అవన్నీ చాలా అతను బేసింగ్ ఏంటంటే ప్రజలతో ఉండాలనే బేస్ ఉండేది ఆయనకి. దాన్ని నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది అతను వెనకాల ఉండేవాళ్ళండి సపోర్టర్గా. వీరభద్ర గారికి సపోర్ట్గా ఉండే, అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ లేదో మినీ వాటర్ ట్యాంక్స్ ప్రతి వార్డుకి ఇంచుమించుగా 2 వార్డులకోటి అవకాశం ఉన్న దగ్గర మినీ వాటర్ ట్యాంక్స్ అప్పట్లోనూ ఆయన ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రతి వార్డుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గంట నీరు ఇస్తున్నా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉన్నారంటే ఆ మినీ వాటర్ ట్యాంక్ ఎప్పుడు పొలం నుంచి వచ్చి పట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా మినీ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజలు వాటర్కి ఇబ్బంది పడటం లేదు సార్. ఆయన శాశ్వతమైన పనులు కొన్ని చేశారండి. అలాగే ఎన్టీఆర్ కళ్యాణ మండపం కానీ, ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కానీ, ఎన్టీఆర్ వైద్యాలయం కానీ ఇలాంటివి చేసినాయి. అవి ఇప్పుడు ప్రజలకి బాగా అందుబాటులోకి వచ్చి ఎన్టీఆర్ వైద్యాలయం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చిన పేలగోవింద్ గారు కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రధాన సమస్య అనగా అండర్ డ్రైనేజీ లేదండి, వాటర్ అవుట్పుట్ లేదండి. దీనికి వాటర్ అవుట్పుట్ ఏదంటే పెద్దలు ఎప్పుడో పూర్వం రైతుల తాలూకా పంట కాలువలకే మున్సిపల్ వాటర్ కలుస్తుంది తప్పితే మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా శారదా నదిలో కలిపే విధంగా అవుట్పుట్ అనకాపల్లికి లేదండి. దాని గురించి పట్టించుకుని నాది ఇప్పటివరకు రాలేదండి. దాడి వీరభద్ర గారి టైంలో మేము కౌన్సిల్ టైంలో మేము ప్లాన్ చేసాం ఎలాగప్పుడు దీన్ని ఎలాగలంటే మాకేమైందంటే అప్పుడు మెయిన్ డబ్బులు అవసరం అండి. దానికి అనకాపల్లి పరిస్థితి ఏంటంటే అనకాపల్లి ఇలా ఉన్నదండి, శారదా నది ఇలా ఉన్నదండి, హైట్లో ఉంది. ఈ నీరు ఇందులోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? లిఫ్ట్ డౌన్లో ఉంటే వెళ్ళాలి, కానీ హైట్లో ఉంది. దాన్ని లెవెల్ చేసే ఇంజనీర్స్ వచ్చి దాన్ని ఎలా పంపించాలన్నది తయారు చేస్తే కనుక అవుట్పుట్ అన్నది సాధారణ నదిలో కలిస్తే తప్పితే మామూలుగా పంటకాలంలో కలవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటకాలం ఏమవుతుందంటే ఇది నీరు అంతా వెళ్ళడం వల్ల 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సిల్ట్ పెరిగిపోతుందండి. సిల్ట్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు పడితే నీరు ఎక్కడ రోడ్డు మీద నీరు ఎక్కడో అక్కడే ఉంటుందండి. ఆ 2 అవర్స్ 3 అవర్స్ ప్రజలందరూ ఇంట్లో ఉండడమే ఈ ఏరియాలో. అంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేయలేదంటారు? స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, ఆయన మంత్రి కూడా 100% ఆయన ఫెయిల్ అయిపోయారండి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారు అమర్నాథ్ గారు. ఐటీ మినిస్టర్ అంటే ఇంకా ఫెయిల్ అయ్యారండి. అతను ఎంతసేపు కూడా అతను వెనకాతల తిరిగే 3-4 అలాగొచ్చి టౌన్లోకి వచ్చి వెళ్ళిపోవడం తప్పితే అనకాపల్లి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ సమస్య రైతుల సమస్య పట్టించుకోలేదు, వాటర్ సమస్య పట్టించుకోలేదు, శానిటేషన్ సమస్య పట్టించుకోలేదు, అధికారులతో రాపట్లేదు. అతను చెప్పిన పని చేస్తే చాలా అధికారికి. ఇక్కడ ఏ ఎంఆర్ఓ వచ్చినా, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చినా, ఏ మున్సిపల్ కమిషనర్ వచ్చినా వాళ్ళతో ఒకసారి కూడా వాళ్ళకు నేను చాలా మంది ఎమ్మెల్యేలను చూశాను,
ఏ ఎమ్మెల్యే అయినా 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో స్థానికంగా ఉన్న ఆఫీసర్స్ తోటి రివ్యూస్ చేస్తారు. ఈ ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ మీరు అనకాపల్లి ఏంటి సమస్యలు ఉన్నాయి, మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నాయి, రెవెన్యూలో ఏ సమస్యలు ఉన్నాయి, పోలీసులో ఏ సమస్యలు ఉన్నాయి, ఇరిగేషన్లో ఏ సమస్యలు ఉన్నాయని ఆల్ అధికారులతో కలిపి ఒక మీటింగ్ నెలకు ఒకసారి అయినా మీటింగ్లు పెట్టేవారు ఇదివరకు గతంలో ఎమ్మెల్యేలు. అలాంటి మీటింగ్ ఒకటి కూడా కండక్ట్ చేసినట్టు నేను చూడలేదు అనకాపల్లిలో. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నారేమో కానీ మాలాంటి వాళ్ళు కొంతమంది పిలిచి ఏంటంటే ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, ఆల్ పక్షాల మిత్రపక్షాలతో అఖిల పక్షాలతో కలిపి మీటింగ్ పెట్టి మీరు ఏం కావాలంటే సమస్యలు ఏమైనా అడిగినది 5 సంవత్సరాల్లో ఒక్క పూట ఒక్క రోజు కూడా లేదండి. అంటే మీరు టీడీపీ హయాంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కదా, అందుకని టీడీపీని వెనకేసుకొస్తున్నారా? టీడీపీ అని కాదు సమస్య ఇక్కడ ఇందులో నేను చెప్పింది ఏదైనా ఒక సమస్యకు లేదు అని అంటే నేను విమర్శించడం కాదు. ఆయన చేసిన పనులు ఆయన చేసుకుంటాడు, ఆయన సొంతంగా చేసుకుంటాడు నేను కాదన్న కానీ పార్టీ పరంగా ప్రజలకు చేసింది ఏమీ లేదని నాకు 5 సంవత్సరాల్లో లేదని చెప్తున్నాను. లాస్ట్ మినిట్లో ఈ మధ్య మెయిన్ రోడ్లో రోడ్డు, పూడిమర్గ రోడ్లో రోడ్డు, ఎవరు రోడ్లు వేస్తున్నారు. అవి ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. దానికి మంత్రి అవ్వక్కర్లేదు, దానికి మంత్రి అవ్వక్కర్లేదు. మున్సిపల్ కౌన్సిలర్ అయితే చాలు రోడ్లు వేయించడానికి, కౌన్సిల్లో తీర్మానం పాస్ చేసి రోడ్డు వేయించుకోవడానికి. మంత్రి కావాల్సిన అవసరం లేదు దానికి. వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ అని ఉండొచ్చు, ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుందండి, కాదండి. ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. తెలుగుదేశం ధీమా తెలుగుదేశం వాళ్ళకు ఉంటుంది, వైనాట్ 175 ధీమా వాళ్ళకు ఉంటుంది. ప్రజలు ఎటువైపు ఉంటుందని ఎలక్షన్ తెలుస్తుంది అంతే. విల్లూరి పైడారావు గారి ధీమా ఎటువైపు ఉంది? నా ధీమా అంటే యాక్చువల్గా నా మనసులోనైతే తెలుగుదేశం రావాలనే కోరుకుంది. నాలో ఆ ఛాయలు పోలేదంటారు. ఎందువలంటే ఈ రాజకీయంగా అనకాపల్లి వరకు వస్తే గతంలో మరి అమర్నాథ్ గారు కాదని చెప్పి ఎవరికి భరత్ కుమార్ గారికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సీట్ ఇవ్వడం జరిగింది అని ఒక ఆలోచన పడ్డారు జనాలు. ఇప్పుడు తెలుగుదేశంలోనేమో తెలుగుదేశం కోసం కష్టపడిన వాళ్ళని వదిలేసి జనసేన కోసం కష్టపడిన వాళ్ళని వదిలేసి మధ్యలో వేరే అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టడం వల్ల ఇక్కడ జనసేన వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళైతే అనకాపల్లిలో కొనతల రామకృష్ణ ఆయన నిరుత్సాహంగా ఉన్నారు. ఎందువల్లంటే ఆయన 10 సంవత్సరాలు రాజకీయం వదిలేశారు. వైజాగ్ వెళ్ళిపోయారు. ఆయన వైజాగ్లో ఆయన ఉంటున్నారు. ఆయన అలాగని ఏది అటు కాదు ఇటు కాదు ఆయన మట్టుగా ఆయన పైన చేసుకుంటున్నారు. పొలిటికల్లో అతను 10 సంవత్సరాల నుంచి ఆయన లేరు. మరి అలాంటి వ్యక్తి మంచోడు వ్యక్తి నేను కాదంటలేదు, సౌమ్యుడే కాదంటలేదు. కానీ మరి ప్రజలతో ఉండాలి కదా. ప్రజలతో ఉన్న తెలుగుదేశం క్యాండిడేట్ని వదిలేసి ప్రజలతో ఉన్న జనసేన క్యాండిడేట్ని వదిలేసి ప్రజలతో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మంది చేసిన మంత్రి తీసుకొచ్చి పెట్టడం వల్ల మరి పరిస్థితులు ఎలాగంటే కూడా ఒకసారి చూడాలి. దాని ఏమో ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం అధికార పార్టీకి ఏమైనా కలిసి వస్తుందేమో అని నాకు కొంచెం డౌట్గా ఉంది. టీడీపీ క్యాడర్ కొనతల రామకృష్ణ గారికి సపోర్ట్ చేయదంటారు, అంతేనా? చేస్తారో చేయరో తెలియదు అంటున్నాను. పరోక్షంగా చేయరు అన్నట్టుగా చెప్తున్నారు. నేను ఇబ్బంది ఏంటంటే 10 సంవత్సరాలు అప్పుడు ఆయన వల్ల అతను అధికారంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాధలు పెట్టి తెలుగుదేశంలో నాలాంటి చాలా మంది ఉన్నారు బాధలు పెట్టిన వాళ్ళు. మీరు బాధితుడేనా? అందులో బాధితులు అందరం అందులో జైలుకి పంపించారు. తర్వాత నాకైతే ఉద్యోగం తీసేదారని చూశారు వ్యక్తిగతంగా. కోర్టులో ఉన్నప్పుడు ఆ కొనతాల గారు కాదు, కొనతాల గారు మరి ఆయన డైరెక్ట్ గా సీన్ లోకి ఎప్పుడు రాడు. వెనకాతల బృందం ఉంది ఆయనకి. అన్నదం పెద్ద అన్న ఉన్నాడు. ఆయన అంటే అందరికీ తెలుసు అనకాపల్లాను. సరే, ఏ రకంగా మూలం ఎవరు? మూలం చెప్తున్నాను కదా మీకు ఇప్పుడు. మూలం చెప్పాను కదా. ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య మహాపతివ్రత అంటే చిన్న భార్య కాదని ఆ పద్ధతిలో మాకు అనకాపల్లి నడుస్తుంది రాజకీయం. చూద్దామండి ప్రజలు ఎటువైపు ఉంటారో చూద్దాం. ప్రజలైతే ఇప్పుడైతే గోప్యంగా ఉన్నారు. అతని కేటలు తిరుగుతున్నారు. వైఎస్ఆర్ గారు తిరుగుతున్నారు. న్యూట్రల్ క్యాండిడేట్ అటు ఇటు కాకుండా అలాగే వస్తే అలాగే సార్ మీకే ఓటు సార్ ఇంకెక్కడికి వేస్తాం సార్ అనే పద్ధతిలో ప్రజలు ఉన్నారు. మరి ఏం చేయాలో చూద్దాం. అంటే దాడి వీరభద్రరావు గారు మీ వియంకుడు, ఆయనకి టికెట్ రాలేదని నిరాశగా ఉన్నారా? నాకు ఎప్పుడు ఆయన వాళ్ళతో నిరాశ లేదు. నాకు ఎప్పుడు వచ్చినా ఏ వచ్చినా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు వచ్చినా నేను అండగా ఉంటాను. వాళ్ళు ఏ పార్టీలు అంటే రాజకీయంగా కూడా వాళ్ళు పోటీ కంటెస్ట్లో ఉంటే గతంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినా నేను వైఎస్ఆర్సీపీ రాజకీయంగా వీరభద్ర గారితో నేను వెళ్ళలేదు. నేను నోటల్గానే ఉండిపోయాను. ఆయన చాలాసార్లు రమ్మని అడిగారు, సార్ నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేసారు. నన్ను అతనికి వ్యక్తిత్వం అని స్పైడర్ అయినా అనాథులనే నన్ను జోలికి రాలేదు ఆయన. వాళ్ళ వరకు ఏమైనా అవసరం అనుకున్నా ఏమనుకున్నా మేము కుటుంబ పరంగా దాడి వీరభద్ర గారి ఫ్యామిలీతో 100% నాకు రత్నాకర్కి కానీ ఎవరికైనా సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేను వస్తే బోల్డ్ పని ఉంటుందిరా నాకు, మరి తిరగాల్సిన అవసరం ఉంటుందని అనుకున్నాను. అసంతృప్తి ఉంది మీకు?
అసంతృప్తి ఉంది, ఉమ్. అసంతృప్తి 100% ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీకి వస్తే నేను హ్యాపీగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో నుంచో వియ్యంకుడు కదా. వియ్యంకుడని కాదు, ఆ. పార్టీ పరంగా కాదు, నేను వియ్యంకుడని కూడా చూడను. ఉమ్. అనకాపల్లిని ఈ రోజు ఈ పరిస్థితికి అతను ఉన్నప్పుడు రాజకీయంగా ఉన్నాడు, ప్రజల కోసమే కృషిపడేవాడు, ఉమ్. ప్రజల కోసమే కృషి చేసేవాడు, ఆయన ఉమ్. ప్రజల బాగోగులే చూసేవాడు, స్వలాభం చూసుకునేవాడు కాదు. ఉమ్. అందుకు నేను ఆయన్ని లైక్ చేశాను ఉమ్. అంతే. ఆయన చేసిన చిన్న పనులు చేయలేదు అనకాపల్లి నియోజకవర్గానికి, చాలా పెద్ద పనులు చేశాడు. ఏ నాయకుడు చేయలేని పనులు చేశాడు. ఉమ్. మంత్రిగా ఎమ్మెల్యేగా కూడా చేశాడు. ఉమ్. మీకేం కావాలని అడిగేవాడు ఆయన. ఇప్పుడు అడిగే నాదులే లేడు అనకాపల్లిలో. ఉమ్. రాజకీయంగా నేను ఆయనకి కూడా 5 సంవత్సరాలు దూరంగా ఉన్నాను. ఉమ్. ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాక నేను 5 సంవత్సరాల నుంచి ఆయనతో కూడా నేను దూరంగా ఉన్నాను. ఉమ్. కానీ చేసిన మందిని చెప్పుకోవాలి ఎప్పుడైనా. అంటే రీసెంట్ గా చూస్తే కొనతాల రామకృష్ణ గారు దాడి వీరభద్రరావు గారి నివాసానికి వెళ్ళారు, సమావేశం అయ్యారు. పరస్పరం బద్ధ శత్రువులు, 40 సంవత్సరాలు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు ఒక్కటయ్యారు. అంటే ఇది కేవలం బయటికే ఒకటైనట్ట, అంతర్గతంగా ఆ వైరం అలానే కొనసాగుతుంది అంటారా? ఎందుకంటే వీరభద్ర గారు ఒక మాట ఇచ్చారంటే మాట నిలబడే మనిషి, ఉమ్. మాట కట్టుబడతాడు. ఎంత విరోధం ఉన్నా ఒక మాట ఇవ్వడు ఆయన. ఉమ్. సాధారణంగా మాట ఇవ్వడు, మాట ఇస్తే మాట కట్టుబడే మనిషే. మరి ఉమ్. మరి ఆయన మాట కింద స్థాయి వాళ్ళు ఎంతవరకు వింటారు అన్నది ఒకసారి చూడాలి. కానీ ఆయన వరకు ఒక మాట ఇచ్చారంటే మాట మీద నిలబడేది 100%. ఉమ్. ఆయన ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తిని. నేనంటే ఇయ్యం అని చెప్పట్లేదు, ఉమ్. జనరల్గా వీరభద్ర గారి క్యారెక్టర్ అని చెప్తున్నాను. మీరు కూడా పెద్ద ఎన్టీఆర్ గారికి బాగా దగ్గర అంట. ఎన్టీఆర్ గారితో మరి వీరభద్ర గారి వల్ల నన్ను బాగా తీసుకెళ్లేవారు. అతను నన్ను బుధమే చేసి కూడా ఉమ్. పైడారావు అని పలకరించే పరిస్థితిలో కూడా నేను ఉండేవాడిని ఆయనతోటి. ఉమ్. ఎందువల్లంటే సర్వీస్ నాకు అప్పట్లో వీరభద్ర గారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఆ సర్వీస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్. నేను రాష్ట్రం మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా నాకు 3rd ప్లేస్ ఇచ్చారు. గ్రేట్. ఆ 3rd ప్లేస్ నాకు అవార్డు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా వీరభద్ర గారు అవార్డు కూడా ఇప్పించారు నాకు. అంత సర్వీస్, అది గుర్తింపు, సర్వీస్ చేసే వరకు రామారావు గారి దగ్గర గుర్తింపు ఉండేది. అంటే పైడారావు గారు అంటే సర్వీస్ ఓరియంటెడ్, అంతే అంతే. ఇంకా నా దగ్గర ఏమి ఎవరైనా వస్తే ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఈ 3-4 వార్డులో ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. 2 అన్నదమ్ములు పొలాలు తక్కువ వచ్చిందంటే కోర్టుకి వెళ్ళరు. ఈ గుమ్మ మీదకి వచ్చి ఒక ఆదివారం కూర్చొని నా సమస్య పరిష్కారం చేయండి అంటే పరిష్కారం చేస్తాను, ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతారు. అంటే సమస్యలు భార్యాభర్తలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుని ఆ సంవత్సరం నుంచి ఉన్నా అలా మలిసి కొట్ట మీద ఇద్దరు వెళ్ళిపోతారు. అంటే అనకాపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి కేర్ ఆఫ్ అడ్రస్ పైడారావు గారి నివాసం. అనకాపల్లి కాదు, ఈ కొంత ఏరియాకి. అనకాపల్లి నేనేం చెప్పను, మా ప్రాంతానికి. మా నాన్నగారు 40 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్ చేశారు. మా చిన్నాన్నగారు వివి రమణ గారు 8 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా చేశారు. విల్లూరు జోగినాయుడు గారి కుటుంబం అంటే ఒక గౌరపాలెంలో మాది ఉమ్మడి కుటుంబం. ఉల్లూరు కుటుంబంలో అంటే మాది చాలా ఫేమస్. ఇక్కడ అందరూ కూడా మా కుటుంబానికి ఎక్కువ గౌరవిస్తారు. ఈవేళ మేము 6 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. మేము 6 అన్నదమ్ములు, పెద్దని చనిపోయాడు, మా 2 అన్నయ్య చనిపోయాడు. నేను ఇప్పుడు 3 పెద్దని, ఇప్పుడు కుటుంబంగా పెద్దగా ఉన్నాను. మా అన్నయ్య గారి పిల్లలు పెళ్లి చేసాం, మా తమ్ముడు గారి పిల్లలు పెళ్లి చేసాం, అప్పచెల్లి. కానీ మేము ఇప్పటికే ఉమ్మడి కుటుంబంలో మా ఆస్తులు పంచుకోలేదు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇవాళ కూడా మా ఆస్తులన్నీ ఉమ్మడిగానే ఉన్నాయి. సరే, ఆస్తులు పంచుకోకపోయినా ఆత్మీయంగా అందరూ అందరూ ఎప్పుడు కూడా ఎంత తెలుస్తుంది, అందరికీ అడిగితే చెప్తారు మీకు. అనకాపల్లిలో మా ఫ్యామిలీ అంటే వీరభద్ర గారు కూడా మా ఫ్యామిలీకి మా ఫ్యామిలీని బట్టే మాకు వియ్యంకుడిగా వచ్చాడు నన్ను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే మరి ఫ్యామిలీని బట్టే కదా రావాలి, అండగా ఉంటామని. అంటే మీరు కట్నం ఇవ్వద్దని ఇవ్వలేదా, స్తోమత లేక ఇవ్వలేదు? స్తోమత లేక ఇవ్వలేదు. అంటే మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆ పరంపరను మీరు ఎందుకు కొనసాగించలేదు? మీరు ఎందుకు న్యూట్రల్గా ఈ రోజు నా ముందు ఇలా కూర్చున్నారు? చెప్తాను డ్యూటీ. ఇప్పుడంతా రాజకీయంగా డబ్బులు లేని రాకపోతే రాజకీయం చేయగలము. అమ్ముకోవడానికి నాకు ఆస్తులు లేవు. రాజకీయంలో సంపాదించే చెయ్యను. వ్యక్తిగతంగా నాకు ఎవరి దగ్గర నేను చేయడం కానీ, రాజకీయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అదేని కానీ అది కానీ చేయను. ఈ రోజుకి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. నేను అంటే యాక్చువల్గా చెప్తున్నాను, రిటైర్మెంట్ సెంట్రల్ బ్యాంక్ DCC మేనేజర్గా రిటైర్మెంట్ అయ్యాను. మాకు PPF పెన్షన్ వస్తుంది. నాకు 1820 రూపాయలు నా పెన్షన్. 1820 రూపాయలు నాకు వచ్చేది చెప్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ కింద మాకు కోఆపరేటివ్ సొసైటీ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకి మేము 1 లక్ష ఇస్తే వాళ్ళకి 2 లక్షలు వేసి మాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ పెట్టారు. దాని ద్వారా 3500 నాకు పెన్షన్ వస్తుంది. 3500 ప్లస్ 2000, 5500 నా పెన్షన్. రిటైర్మెంట్ డబ్బులు నేను కొద్దిగా బ్యాంకులో వేసుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ దాంతో ఇలా బ్రతుకుతున్నాను.
అంటే ఈ గవర్నమెంట్ నుంచి మీరు లబ్ధి పొందట్లేదా? మీకు పెన్షన్ కానీ అలాంటిది గవర్నమెంట్ పెన్షన్ ఉంది నాకు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ కూడా నేను 3,000 నేను అర్హుడిని తీసుకుంటున్నాను. వస్తుందా? నాకు నేను అర్హుడిని సార్. అదే సార్, అర్హత లేకపోతే నేను పెట్టాను, అర్హత ఉంది, నాకు ఇచ్చారు. నాకు కార్ లేదు, 2-వీలర్ ఉంది. మీరు జగనన్న గారి లబ్ధిదారులే. జగన్ లబ్ధి చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా నేను లబ్ధిదారునే. అప్పుడే నాకు పెన్షన్ ఉండేది. సార్, సంక్షేమ పథకాలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎన్నికల్లో? ఎందుకంటే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ ఉంటారు, నిధులు విడుదల చేస్తూ ఉంటారు, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతూనే ఉంటాయి. నేనైతే దాన్ని అభినందిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు అభినందిస్తానంటే కరెక్ట్గా లబ్ధిదారులకి ఇవ్వడం వల్ల ఇబ్బంది లేదండి. ఎందువల్లంటే అది మిస్ప్లే చేస్తే అది ఆ ఫండ్స్ కానీ ఇంక దుర్వినియోగం అయితే తప్పు. కరెక్ట్గా సద్వినియోగం అయితే మాత్రం అది ప్రజలకు అవసరం సార్ ఈ రోజుల్లో. ఎందువల్లంటే అది కొంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే అది చెయ్యాలి, అది మానేయమని చెప్పకూడదు ప్రతిపక్షాలు. అది చేస్తూనే ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే రోడ్లు వేయండి, డెవలప్మెంట్ చేయండి అని అడగాలి తప్పితే ఇది మానేయమని అడగకూడదు. అడిగితే ఓట్లు రావు, ప్రతిపక్షాలు అడగకూడదు. ఓట్లని కాదు, ప్రజలు తిరగబడతారు సార్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక వార్డులో ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే నిలబడ్డాడు, వాడికి 1000 రూపాయలు ఇచ్చి మీకు 500 ఇస్తే నాకు ఆడికి ఇచ్చి నాకు 500 ఎందుకు అని అడుగుతున్నారు సార్ ఈరోజు ప్రజలు. అంటే అలా అలవాటు చేశారు సార్. సంక్షేమ పథకాలు అనేది సవ్యంగా జరిగితే మంచిదే సార్ ప్రజలకి. ఎందుకంటే నేను చూశాను, కరోనా టైంలో ప్రత్యేకంగా చూశాను, నేను తిరిగాను. ఎంతమంది ప్రజలు ఆ టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలని అంటే మంచి చెడు రెండు ఆలోచించాలి మనం. మంచిగా నేనైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, ఎన్టీఆర్ అభిమాని, అయినా మంచి జరిగింది మంచిగా చెప్తున్నాను. అంటే జగన్ గారి ద్వారా సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకి మంచి జరిగిందంటారు? మంచి జరిగింది, చాలా మంచి జరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కొనసాగాలి. చాలా మంచి జరిగింది ప్రజలకి. ఎందువల్లంటే నాకు కళ్ళతో నేను చూశాను సార్. తల్లిదండ్రిని వదిలేసిన పిల్లలు ఉన్నారు సార్. ఆ పెన్షన్ తోటి, ఆ వృద్ధాప్య పెన్షన్ తోటో, వికలాంగుల పెన్షన్ తోటి బ్రతికే చాలా మంది ఉన్నారు సార్. మా ఏరియాలోనే ఎక్కువ మంది ఉన్నారు సార్. కొడుకుల మీద కానీ కూతుర్ల మీద కానీ ఆధారపడకుండా వచ్చిన డబ్బులు కలగంజి తాగి బ్రతుకుతున్నారు సార్. బ్రహ్మాండంగా. ఇప్పుడు ఆస్తులుండి బెనిఫిట్ ఉన్నోడికి దుర్వినియోగం అయ్యిందంటే తప్పని, కానీ రియల్గా మొన్న బాధితులకి ఇవ్వడంలో తప్పలేదని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లబ్ధిదారులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కృతజ్ఞత చూపిస్తే మరోసారి మరి జగన్ వచ్చే అవకాశం ఉంది కదా. ఫైట్ అయితే గట్టిగా ఉంటుంది సార్. తెలుగుదేశానికి అయితే ఈజీ ఏం కాదు సార్. ఇప్పుడు మీడియాలు చెప్పినా ఏం చెప్పినా ప్రజల్లో కానీ విశ్వాసం ఉండి ప్రజలను నమ్ముకుని ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే వస్తాడు సార్. లేదు మళ్ళీ ఎవడొచ్చి ఏదో చేస్తాడంటే తెలుగుదేశం వస్తుంది సార్. రెండు పద్ధతులు. ప్రజలు నాడి 1 వీక్ వరకు చెప్పలేరు సార్. ప్రజలైతే లబ్ధిదారులు అందరూ కూడా ప్రజలు నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ఓటేస్తారేమని అనుకుంటున్నాడు. మరి వాళ్ళు అనుకుంటున్నారు నాకు ఉద్యోగం లేదు, ఇది చేయలేదు, ఒక డెవలప్మెంట్ చేయలేదని అనుకుంటున్నారు. ఈ సెక్షన్ ఆఫ్ ఓట్స్ ఎలా పడతాయి, ఆ సెక్షన్ ఆఫ్ ఎలా పడతాయి, దాన్ని బట్టి డిసైడింగ్ ఉంటుంది. ఒకే డిసైడింగ్ ఉండదు కదా. డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ తీసుకురాలేదు అన్న సెక్షన్ వేరేగా ఉంటుంది. ఆ సెక్షన్ ఓట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కంపేర్టివ్గా ఫైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకీ అనకాపల్లిలో గెలిచే అభ్యర్థి ఎవరంటారు? అనకాపల్లి ఇందాక మీకు చెప్పాను కదా. చెప్పారు కానీ స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ అంటే ప్రస్తుతం భరత్ ఉన్నారు వైసీపీ నుంచి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు. ఎందుకంటే ఆ పొత్తు కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి. అవును సార్. ఎవరు సార్ ఇద్దరిట్లో గెలిచేది? కొనతాల గారు జెండా కొనతాల గారు గెలిస్తే 3 జెండాలు పట్టుకుని ఎగరేయాలి. కొనతాల గారు గెలుస్తారా? వైసీపీ అభ్యర్థి భరత్ గెలిస్తే ఒకటే జెండా పట్టుకుని హాయిగా ఎగరేస్తారు. ఎగస్ట్రా 1 జెండా 2 జెండాలు అన్నదానికంటే వైసీపీ బలం అయితే అనకాపల్లిలో ఎక్కువగానే కనపడుతుందండి. క్యాస్ట్ వేషవేషంలో కాపు వర్సెస్ గవరా అని కూడా వస్తే కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత ఇక్కడ అనకాపల్లి వరకు వస్తే జనసేన, తెలుగుదేశం బలం ఎక్కువ ఉందండి. ఓటర్స్ చాలా ఎక్కువ అండి. జనసేన, తెలుగుదేశం హార్ట్ఫుల్గా చేస్తే, మనస్ఫూర్తిగా కొంతలకు చేస్తే, ఓటు డైవర్ట్ అవ్వకుండా మన ఆదాయాన్ని పొందిన చేస్తే కొంత రామకృష్ణ గారికి
అవకాశం వచ్చే ఒక కనిపిస్తుందండి. అంటే మీరు లేదు. మామూలుగానే లేదు మీరు మామూలుగానే హార్ట్ఫుల్ గానే చాలా సాగదీసి అంటున్నారు. అంటే అక్కడే టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయదు అన్న సంకేతాలు నాకు ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ అవుతుందా అవుదా అన్నది నాకు కొంచెం నాకైతే డౌట్ ఉందండి. డౌట్ ఉంది, గట్టిగానే ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో చాలా మంది ఆయన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. మరి వాళ్ళు వేస్తే ఇప్పుడు వీరభద్ర గారు రామకృష్ణ గారు కౌగులించుకొని మాట్లాడుకున్నారు. ఇద్దరు ఏకమైపోతే అందరూ ఏకమైపోతే ఆయనే గెలుస్తాడు కదా, ఇంకేముంది, బ్రహ్మాండంగా గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. అంటే అక్కడ కౌగులించుకుంటే క్యాడర్ సపోర్ట్ చేసేస్తారా? చూడాలి మరి. అదే నేను క్యాడర్లో కూడా మార్పు రావాలి. నేను నిన్నే మొన్న ఇప్పుడు వాట్సాప్లో పోస్ట్ పెట్టాను. చంద్రబాబు నాయుడు నాయకులను నమ్ముకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వాటర్ని నమ్ముకున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. సరే చంద్రబాబు గారు, సరే ఓకే అండి, మీ దాంతో నేను చేస్తా. చంద్రబాబు గారు ఇటు జగన్ గారు ఇద్దరిట్లో పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు? పోల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వాలంటరీ సపోర్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ నాకు కనబడుతుంది. ఎందుకంటే ఎవరి 50 కుటుంబాలు అప్పుడు ఏంటి ఇలా చిట్టా తీసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కంప్లీట్ చరిత్ర తీసేవాడు. ఆడు ఓటోడికి ఆడికి ఎలా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఆడు తెలుగుదేశం అయితే ఏ రకంగా మళ్ళీ ఓటును డైవర్ట్ చేసుకోవాలన్నది రాష్ట్రం మొత్తం మీద ఎప్పటి నుంచో దాన్ని పెట్టాడు. దానికేమో మళ్ళీ వాలంటీర్లకు ఒక నాయకుడిని పెట్టాడు, పార్టీకి సంబంధించిన ఏదో క్యాడర్ పెట్టాడు. ఆ క్యాడర్ పెట్టాడు. ఎప్పుడు మనిషి వాచ్ చేసుకుంటూ పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ ఈ కార్యకర్తలు ఇప్పుడు మళ్ళీ బూత్ కమిటీలని ఈ కమిటీలని ఆ కమిటీలు ఎలా మేనేజ్ చేసుకున్నారు, చాలా వరకు చేసుకున్నారు. అంటే స్థానికంగా నాకు సీట్ వస్తుంది అనుకున్న నాయకులు తెలుగుదేశంలో కూడా పక్కాగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ గందరగోళం సీట్ల మార్పులు ఈ తర్వాత ఏదో ఈ కలగూర గంపలు ఏదేదంటే దీని ఇప్పుడు కలిసారు కదా, మూడు పార్టీలు కలిగి జగన్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది ఆలోచిస్తే నాకు మొన్న ఒక పెద్ద రిపోర్టర్ గారు చెప్పారు, ఇంచుమించుగా ఇంతవరకు తెలుగుదేశం 2 months వరకు కూడా బంపర్ మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అని అనాలిసిస్ చెప్పారు నాకు ఒక అతను. ఈ సీట్లు ఉన్న జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత అదే పెద్ద అతను హైదరాబాద్ పెద్ద సీనియర్ రిపోర్ట్ అయినా అన్నింటిలో కొద్దిగా చేస్తాడు. 30-40 సీట్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు అని చెప్పాడు. ఈ ఎలియన్స్ వల్ల ఈ సీట్ల పంపకాల్లో 30-40 సీట్ల వరకు గెలుచుతారు తర్వాత, కానీ హ్యాపీగా ఉన్నది అయితే నెత్తి మీద తెచ్చుకున్నారు అని విశ్లేషణ ఉంది. అలాగే అనకాపల్లి వరకు కూడా తెలుగుదేశం అయితే 100% గెలుస్తుందని సీటు జనసేనకి ఇచ్చాక కొద్ది డౌట్లో మళ్ళీ టఫ్ ఫైట్ అని అంటున్నారు. టఫ్ ఫైట్ ఎందుకు తెచ్చుకున్న, తెలుగుదేశం ఇస్తే టఫ్ ఫైట్ ఉండదు కదా. అలాంటివి 34 వరకు ఉంటాయని స్వయం 34 వరకు ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతకంటే మీరు వ్యక్తిగతంగా నేను అడుగుతున్నా, జనసేన టీడీపీ బీజేపీ విడివిడిగా వెళ్తే బాగుండేదా, కేవలం జనసేన టీడీపీ కలిసి వెళ్తే బాగుండేదా, జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ వచ్చి చేరి పార్టీకి ఏమైనా మైనస్ చేస్తుందా ప్లస్ చేస్తుందా? జనసేన బీజేపీ వరకు ఓకే సార్, జనసేన టీడీపీ వరకు ఓకే సార్. ప్రజలు ఎందువల్లంటే సిద్ధాంతాలు మన ఎవరు ఈ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తెలుగుదేశం వరకు చాలా వరకు నచ్చుతాయి సార్. ఎందుకంటే ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదు, రైతులకు అన్యాయం జరగకూడదు అనే పాలసీ తోటి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు సార్. పవన్ కళ్యాణ్ మాటలు జనాల్లోకి ఎక్కుతాయి సార్. బీజేపీ వాళ్ళకి బీజేపీ చెప్తున్నాను, బీజేపీ అంతా కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో బీజేపీకి మరి ఎక్కడైనా ఉన్నాయండి మీకు తెలుసు. ద్రోహం చేసింది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ ద్రోహం చేసింది, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో విడగొట్టి కాంగ్రెస్ బీజేపీ ద్రోహం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరంటే ఫస్ట్ బీజేపీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా మనకి వాళ్ళు ఇస్తానన్న విభజన చట్టంలో ఇస్తానన్న ఏ హామీని కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా ఉత్తరాంధ్ర ప్రజలకు నష్టం కలిగించే ఏకైక ఫ్యాక్టరీ స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయడానికి బీజేపీ వాళ్ళు ఈ గవర్నమెంట్ మారిన వెంటనే డెఫినెట్గా ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతారు. మరి అలాంటి వాళ్ళతో తెలుగుదేశం కలిసిన తర్వాత నేను అదే చెప్పాను ఇందాక, 40 సీట్ల వరకు బీజేపీతో కలిస్తే తేడా వస్తుంది అన్నదే అక్కడే కొద్దిగా మైనస్ వచ్చే పరిస్థితి కనబడుతుందా అనిపిస్తుంది. అంటే బీజేపీ పరోక్షంగా జగన్ కి సహకరిస్తుంది అనుకుంటారా? బీజేపీ పరోక్షంగా అంటే ఇప్పుడు నేను చెప్పగా చెప్పారు, మీరే చెప్పారు 6 సీట్లు 6 ఎంపీలు. 6 ఎంపీలు ఎవరు? కాంగ్రెస్ ను వైఎస్ఆర్ అను
బీజేపీ పోటీ చేస్తున్నాయి. బీజేపీ గెలిచినా మోడీ ఖాతాలో పడుతుంది, వైఎస్ఆర్ గెలిచినా మోడీ ఖాతాలోనే పడుతుంది, అందులో అనుమానం లేదు. అంటే షర్మిల అన్నది నిజం. ఒక్క ఎంపీ ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజ్యం నడుస్తుంది అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్పడం అంత మంచిది కాదు. చెప్పండి, పర్లేదు. ఇద్దరు ముఖ్యమంత్రికి ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అయితే ఆలోచన లేదు. ముఖ్యమంత్రులు ఆలోచన ప్రజలు తాకట్టు పెడుతున్నారు బీజేపీకి, అంతే. ఇద్దరికి ప్రధానమంత్రి మోడీ ఏ కొల్లార తెస్తే ఎప్పుడు ఎవరు జైలుకి పోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని భయం వీళ్ళిద్దరికీ ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెడతారు. ఎవరిద్దరు సార్, పేరు చెప్తారా? ఇద్దరు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. షర్మిల గారి ప్రభావం ఎలా ఉంటుంది సార్ ఏపీలో? శర్మల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉండదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం ఆవిడ ఫైట్ చేస్తున్నారు కదా సొంత అన్న మీదే. చేస్తుంది, ఆవిడ వరకు చేస్తుంది కాదన్నది. ప్రత్యేక హోదా కోసం ఆవిడ హక్కులు నిలబడాలంటే ఈ టర్మ్లో రాదు, నెక్స్ట్ టర్మ్కి ఏమైనా ఆవిడ ఏమైనా పుంజుకోగలుగుతుందేమో అని. ఈ ఎలక్షన్ వరకు ఎందువల్లంటే ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా లేదు యాక్చువల్గా. బీజేపీకి సీన్లో తీసుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది నేను చెప్పలేను, కానీ ఉన్నది రెండు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ. అలా ఫైట్ ఉంటే డెఫినెట్గా 100-120 సీట్ల వరకు తెలుగుదేశం వచ్చిండేవి, వస్తాయేమని ఊహించుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అన్ని వస్తాయా రావా అనేది బీజేపీ కలిసిన తర్వాత మైనస్ అవుతుందని ఒక ఉన్నది. మరి ఎంతవరకు జరుగుతుంది అంటే నేను నా ఒక్కడ అభిప్రాయం కాదు కదా, నేను జరిగిపోదు కదా, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. మీరు న్యూట్రల్ కదా సార్? అందుకే నా వ్యక్తిగత అని చెప్తున్నాను. నేను ఎందుకంటే ప్రజలకి మంచి జరగాలని చూసే మనుషులు మా ఒకరిని. ఇప్పుడు ఎందుకంటే ఇందాక చెప్పాను, మీకు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, తర్వాత ఏమో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏవీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తుంటే దాన్ని ఆమోదిస్తూ జగన్మోహన్ రెడ్డి అమ్ములు ఆమోదిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు కూడా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు మోడీ లిస్టులో లేడు. ఈవేళ ప్రభుత్వం ఒకవేళ ఏమో చెప్పలేము, మళ్ళీ నాకు ఎంపీలు తగ్గుతారేమో అని మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా కలుపుకుంటే ఎదురు వీళ్ళు ఎక్కడికి పోరు, నాతోటే ఉంటారని మోడీ గారు వేసిన గుర్చులో వీళ్ళందరూ పడ్డారు. మరి మన రాష్ట్రం ఏమైతే చూడాలి. అంటే మోడీ గారి ఉచ్చులో బాబు గారు పడ్డారు అంటారు. పడ్డారు కదా, కదా. బీజేపీ వ్యూహం సింగిల్ గా పోతే ఎట్లా మమ్మల్ని దేకరు. ఏం సార్ లాస్ట్ టైం చూసాం గారు 0.8% సార్ నోటాతో పోటీ పడ్డారులేండి. 0.8%. ఇవాళ వాళ్ళు పెరుగుపడలేదు కదా. అంటే ఇప్పుడు ఉండొచ్చు, అంటే వాళ్ళ వ్యూహం చెప్తున్నా అండి. సౌత్ ఇండియాలో వాళ్ళకి ప్రభావం లేదు అది ఇది అంటున్నారని వాళ్ళ సింబల్ మీద వెళ్ళి టీడీపీ జనసేన వాళ్ళని కలుపుకుని వెళ్తే ఈ ఓట్లు కూడా పడితే 1 గెలిచినా 2 గెలిచినా అది మన పార్టీ సింబల్ మీద గెలిచామన్నట్టు ఉంటుందన్న వ్యూహంలో భాగంగానే పొత్తు అనుకోవచ్చు కదా. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చి బీజేపీ నడిపించుకుందారన్న ఉద్దేశంతో ఈ పొత్తు కుదిరిందేమో నేను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు లబ్ధి పొందేదానికైతే కాదని అనిపిస్తుంది నాకు. ఇందువల్ల ఒకటే చెప్తున్నాను సార్, మీరు 2 సార్లు అడుగుతున్నారు నాకు, చాలా ట్రస్ట్ చేసి ఏదో అడుగుతున్నారు. బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు, అస్సలు లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, అయినా జగన్మోహన్ రెడ్డి ఎటు పోడు. వీడు పొరపాటున చంద్రబాబు నాయుడు వదిలేస్తే రేపు పొద్దున ఏదైనా దగ్గరలో కానీ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కానీ ఎక్కడ సపోర్ట్ చేస్తే నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది ఉద్దేశంతో ఎటుకు పోకుండా చంద్రబాబు నాయుడు కూడా ముందు కాలకు బంధం వేసి ఎక్కడ ఉంచుకున్నాడని అనిపిస్తుంది సార్ నాకు నోటర్లుగా. అంతే అంటారా? ఎందుకు వాళ్ళు 370+ ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే 400+++ అనుకుంటున్నారు కదా. అనుకోవడానికి ఉంది, ఇక్కడ 175 అని జగన్మోహన్ అనుకుంటున్నాడు. అయోధ్య రామ మందిరం ఇష్యూ ఇవన్నీ కూడా 175 అని అనుకుంటున్నాడు. కేంద్రంలో ఎవరికి ఉన్న భయాలు వాళ్ళకు ఉంటాయి సార్. కేంద్రంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేంద్రంలో మళ్ళీ బీజేపీ రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతుంది అంటారు. మొత్తానికి కనబడుతున్నాయి. ఎందువల్లంటే మరి ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పాపం కష్టపడుతున్నాడు, రాహుల్ గాంధీ గారిని కట్టవస్తున్నాడు, కానీ జనాల్లో మరి మార్పు చూడాలి. యూపీలో మార్పు వస్తే డెఫినెట్గా కాంగ్రెస్కి లాభం వచ్చేటట్టు ఉంది. యూపీ ఒకటే నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ని అయితే కాంగ్రెస్ ద్రోహం చేసింది, బీజేపీ ద్రోహం చేసింది, కాబట్టి ఇవి నేషనల్ పార్టీస్ లేకుండా ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో మనుగడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోను. నేషనల్ పార్టీస్ 2 పోయాయి ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ పోయింది, కాంగ్రెస్ పోయింది. ఇద్దరికి ఇక్కడ చెల్లి చెప్పారు ప్రజలు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తీశారో అప్పటి నుంచి ప్రజలు నెక్స్ట్గా ఉన్నారు. మరి ఇప్పుడు చూడాలి ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినట్టుగా
మరి బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చారు, ఈ స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ తగులుతుందా, ఇవన్నీ మాకెందుకులే, మా డబ్బులు మాకు ఇస్తే ఓట్లు వేసేద్దామని ప్రజలు ఉంటారా, ఇవన్నీ ఫ్యాక్ట్స్ చూడాలండి. మోదీ చరిష్మా మీద వెళ్ళిపోదంటారా? మోడీ చరిత్ర ఇక్కడ ఏది పనికిరాదు, ఏపీలో పనికిరాదంట, పనికిరాదు అస్సలు. అసలు ఇంకా పవన్ మోడీ చరిత్ర కంటే అంటే మొండిగా మాట్లాడుతున్నాను అనుకంటే ఆంధ్రప్రదేశ్లో మోడీ డైరెక్ట్గా తిరిగి శర్మిల డైరెక్ట్గా తిరిగితే ఒక ఓటు శర్మిలకి ఎక్కువ వస్తుంది కానీ మోడీకి రాదండి. అంటే మోదీ గారి కంటే శర్మిలనే అంటే కాంగ్రెస్ మీ దృష్టిలో? కాంగ్రెస్ అండి, అదేలేండి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదండి, నాయకులు ఉన్నారు, ఓటర్స్ లేరండి. చూసాం కదా లాస్ట్ టైం 0.8% అలా వచ్చింది. ఓకే అండి. కాకపోతే ఇప్పుడు 1%, 2% వస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓట్లతో వాళ్ళకి వెళ్ళాలేమో తప్పితే బీజేపీ అన్న దాంట్లో లేదండి. అంటే ఈ మూడు పార్టీల కలయికతోటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అనుకుంటారా? జగన్ ఓట్లు జగన్ పెడితే జగన్ గెలిచేస్తాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో నేను టీడీపీ తోటి బీజేపీ తోటి పొత్తు కోసం ప్రయత్నిస్తున్నా, చీవాట్లు తిన్నా, అది తిన్నా, ఇది తిన్నా అనుకుంటూ ఎన్నోసార్లు అన్నారు కదా. అవునండి. అది వర్కౌట్ అవుతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారి అంచనా? అసలు రాజకీయంగా ఆయన ఏమైనా పరిణతి సాధించారా? వ్యతిరేక ఓటు అనేది వాళ్ళ అంచనాలు వేరేగా ఉన్నాయి సార్. లాస్ట్ టైం 41%, ఒక 8%, 49% నేను చీల్చడం వల్లే 8% నేను చీల్చాను, 8% ఇప్పుడు ఇస్తే మళ్ళీ వస్తుందని అంటాడు. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. అంతే కదా మరి. ఆ రోజుని లెక్కేసుకుని ఇవాళ చెప్పకూడదు వీళ్ళు. అంతే కదండి. ఆ రోజుని పెట్టుకుని ఇవాళ చెప్తాను, ఈ రోజే, ఆ రోజే. ఈ రోజులో 8%లో కూడా చంద్రబాబు నాయుడు తోటి ఎందుకు కలిసాడు, కళ్ళ మాకు ఇష్టం లేదని అనుకునే జనసేన నాయకులు ఉన్నారు. అవును, మాకు అనవసరం ఇతను, మా వరకు మా కాపు నాయకుడు ఇతనే మాకు నిలబడి ఇతనే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇతను కూడా చంద్రబాబు నాయుడుతో కలగకూడదు అనుకుని ప్రజలు కూడా ఉన్నారు. మరి ఆ పర్సెంటేజ్ ఇప్పుడు లెక్కలేసుకుంటే ఎలాగండాలి? మరి ఆ మాత్రం అవగాహన లేదంటారా వాళ్ళకి? ఉన్నదంటే ప్రజలను మభ్యపెట్టింది ఏదో చెప్పడానికి ఏంటండి, పేపర్లో ఉన్న ప్రజలకు చెప్పడానికి. స్వతహాగా ప్రజలకు ఆలోచించరండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోయారు కాబట్టి వీళ్ళు మెజార్టీ వచ్చేస్తుంది. మేధావులు చదువుకున్న వాళ్ళు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి రేపు ఓట్లోకి వెళ్ళినప్పుడు, వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా ప్రజలు రియాక్ట్ అవుతారండి. ఓకే అండి. మీరు ప్రజల్లో మార్పు వస్తుంది. ఓకే అండి, అది పక్కన పెడదాం. మీరు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్కి సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి చైర్మన్గా ఉన్నారు. బీసీల సమస్యలు ఏంటి సార్ అసలు? బీసీల సమస్యలు అంటే ఇంకా చెప్పాను కదా, రామారావు గారి టైంలో మాకు బీసీ కార్పొరేషన్ అని, బీసీలు కార్పొరేషన్ లోన్స్ అని, బీసీలకి ఈ రిజర్వేషన్స్ అని ఇవన్నీ పెట్టింది మహానుభావుడు ఆయన ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు బీసీలు పేరు చెప్పుకొని పరిపాలన చేస్తున్నారు కానీ బీసీలకు అయితే ఎటువంటి బీసీ అట్టడుగు ప్రజలకి ఎటువంటి నాయకుడు జరగడం లేదు. 56 కార్పొరేషన్లు 50 ఇచ్చారు కదా సార్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. కాపుల కంటే కూడా బీసీలనే ఎక్కువగా నమ్ముకున్నారు. 56 కార్పొరేషన్లు ఇవ్వచ్చు, నమ్ముకోవచ్చు, తప్పలేదు. కానీ 56 కార్పొరేషన్లు ఇచ్చారు. 12% ఎంతో బీసీలకి మంత్రులు ఇచ్చారు. బీసీ పేరు చెప్పుకొని వాళ్ళు పదవి తీసుకున్నారు కానీ ఇలా కూడా బీసీలకి ఏ పని చేయలేదు. మరి ఆయన ఏమో బాగా నమ్ముకున్నారు మిమ్మల్ని. 56 మంది మరి బీసీ కులాల మీద కార్పొరేషన్ ఇచ్చారండి. ఎగ్జాంపుల్ నేను గవరా, మా గవరా కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇచ్చారు. మా గవరా కార్పొరేషన్ చైర్మన్ ఒకడు ఉద్యోగం ఇప్పించారని కానీ అతను ఇంటర్వ్యూ చేయండి ఒకసారి. ఒకడికి ఉద్యోగం ఇప్పించారని కానీ, ఒక బీసీకి న్యాయం చేశానని కానీ, ఎందుకో నేను బీసీ చైర్మన్ అయిన తర్వాత నేను ఇంతమందికి మా బీసీలకు న్యాయం చేశానని కానీ, అలాగే ఎలమాకి ఇచ్చారు, అలాగే ఎస్సీకి ఇచ్చారు. ఏ ఒక్క చైర్మన్ అయినా మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు ఎంతమందికి లబ్ధి చేశారు చూడండి. 2% కానీ చేస్తే నేను మీ రాజకీయం నుంచి అంటే చెప్తున్నాను, లబ్ధి పొందలేదు, ఓపెన్గా చెప్తున్నాను. అంటే మీలో వాళ్ళకే కుర్చీ లేదు, అంటే మీలో మీకే యూనిటీ లేదంటారా? యూనిటీ లేదు. బీసీలు పెట్టారు అంతే చెప్తున్నాను కదా. బీసీలో యూనిటీ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 87% ఉన్నామండి. ఓన్లీ ఓసీ 7% అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఓసీలు 7%. కాపులే 22%. కాపులు కాదండి, కాపులు అందులో సగం మంది తూర్పు కాపే కదండి. అంటే వాళ్ళు బీసీ వాళ్ళు 90% కాపులు బీసీలోకి వచ్చారండి, తూర్పు కాపులోకి వచ్చారు. 80% ఇప్పుడు అనకాపల్లి 52% అండి బీసీలు, 52% బీసీలు ఉన్నాం. మరి బీసీలు ఉంటే ఓసీకి ఓటాడు తప్పితే, అంటే ఓసీ అని కాదని ఎవడు ఆ టైంకి ఎవరు వస్తాడు. బీసీలో బాగా కొంచెం లబ్ధి, కొద్దిగా డబ్బులుండి కొద్దిగా మోనోపల్లి చేసిన వాళ్ళు మేము బీసీ అని చెప్పుకొని పదవులు తీసుకుంటారు తప్పితే
అట్టడుగు బీసీ వాళ్ళకి న్యాయం జరగడం అన్నది జరగలేదు సార్. 56 బీసీ సంఘాల్లో కూడా జరగలేదు. బీసీ మినిస్టర్ కూడా ఎవరికి కూడా మీటింగ్లు పెట్టుకోవడం, మేము బీసీలకి చేసామని చెప్పుకోవడం తప్పితే బీసీలు జరిగితే ఒరిగింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చారు బీసీలకి. ఇవాళ ఉత్తరాంధ్రలో ఇవాళ అరవనాయుడు కానీ, గౌతు శివాజీ కానీ, దాడి వీరభద్ర కానీ, బండారు సత్యనారాయణమూర్తి కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఈ ఎంతమంది తర్వాత పతకంశెట్టి అప్పలాసం గారు కానీ, పతకంశెట్టి గణబాబు కానీ, వీళ్ళందరినీ కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని బీసీని తీసుకొచ్చి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేని ఎంపీలు చేసిన ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికే దక్కిందండి. అందుకే ఆయన ఫోటో మీరు నేను ఎందుకని అతను బీసీలకు అతను చేసిన ఉత్తరాంధ్రలో ఏ ఒక్కడైనా సరే, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయండి పెద్ద నాయకులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండండి, ఎన్టీ రామారావు గారు వాళ్ళ బీసీగా నాయకుడు అయినోడే పార్టీ మారేందులోకి వెళ్ళాలి. కానీ వాడికి గుర్తింపు ఇచ్చింది మాత్రం ఎన్టీ రామారావు బీసీ నాయుడు గారు గుర్తింపు ఇచ్చారు. ఇవాళ రామారావు గారికి వాళ్ళందరూ కూడా చేతిలో దండం పెట్టుకోవాలి. బీసీని చూసింది ఆయన ఒకటే నా దృష్టిలో. ఇవాళ చెప్పాను కదా, కొన్ని పేర్లు చెప్పాను బీసీ నాయకులు, దాడి అందరూ బీసీలు. మీకు చెప్తాను నేను, అక్కడెక్కడ వెలమ చోడవరంలో మిలిటరీ నాయుడు అని ఉండేవాడు ఎమ్మెల్యే, ఎవరికే తెలియదు, రిక్షా యూనియన్ నాయకుడు. ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారు దాడి వీరభద్ర గారు. మాడుగులో రెడ్డి సత్యనారాయణ మాస్టర్ ఎలమ బీసీ, అతను ఎమ్మెల్యే చేసి మంత్రి చేశాడు ఎన్టీ రామారావు గారు. అలా ఎంతో మందిని చెప్పుకోవచ్చు. మా జిల్లా నేను ఉత్తరాంధ్ర వరకే చెప్పాను. రాష్ట్రం మొత్తం మీద ఎంతో మందికి బీసీలని పైకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు బదులు పొందిన వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ నుంచి విడిపోయి కొంతమంది కాంగ్రెస్లోనూ, కొంతమంది బీజేపీలోనూ, కొంతమంది దీంట్లోనూ ఉన్నారు. మరి బీసీల అభ్యున్నతి కోసం మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏంటంటారు? బీసీల అభివృద్ధి ఉన్నది కంటే బీసీలకి నా ఉద్దేశం అంటే ఒకటేనండి, ఎక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో బీసీ వర్గాలకి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. ప్రతి బీసీ అంటే మా గౌరవానికే గౌరవ కాకుండా ఇలా అన్ని క్యాస్టుల్లో ఉన్న బీసీలకి కలిపి ఒక కమ్యూనిటీ హాల్ అన్నది ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కమ్యూనిటీ హాల్ని ఏ ప్రభుత్వం వచ్చినా చెయ్యాలి. కమ్యూనిటీ హాల్ అన్నది బీసీలకు పెడితే కనుక అక్కడ నలుగురు కలుస్తారు, బీసీలకు కావాల్సిన సమస్యలని నేను చెప్పుకుంటాను, నాకు కష్టం ఇది నీకు కష్టం అదని అందరూ కలిసి ఒక ఉమ్మడిగా కలిసి ఉంటారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే విడదీసి పంపించుంటారు. ఎలమ బీసీకి అందరికీ ఒకటి పెట్టలేదు, ఎలమాకి గౌర తర్వాత ఏమో విశ్వబ్రాహ్మణ విడదీసేశారు. మమ్మల్ని అవన్నీ కలవట్లేదు బీసీలు అందరూ. నేను ఆ బీసీలు అందరూ కలిసి ఒకటే తాటి మీద రావాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ కమ్యూనిటీ హాల్ని నిర్మించాలి. ఇస్తే అప్పుడు బీసీలో ఒక ఐక్యత వస్తుంది. అందరూ కలిసి ఒక వేదిక మీద ఉంటాం. ఆ వేదికని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ ఎన్నికల వేళ మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి మా బర్డ్ న్యూస్ ఛానల్ తరఫున? నా అనకాపల్లి నియోజకవర్గం వరకు మీరు చెప్పాలనుకుంటే, అంటే నేను మామూలుగా ఎక్కువగా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రెండు పార్టీల నుంచి కూడా, ఎందువల్లంటే అక్కడ కామెంట్స్ ఉన్నాయండి. అలా కామెంట్స్ ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ అతను యాక్చువల్గా కసింకోట వాస్తవ్యుడు. వాళ్ళ అమ్మగారు ఎంపీటీసీ, జడ్పీసీ తెలుగుదేశంలో చాలా ఎక్కువ పదవులు చేసింది, అందరికీ సుపరిచితురాలు. వాళ్ళ మామగారు డీసీఎంఎస్ చైర్మన్, వాళ్ళ అత్తగారేమో ఎక్స్ ఎంపీపీ అనకాపల్లి తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళతో వాళ్ళకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి. అతను ఇప్పుడు ఏంటంటే ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే పెరిగాడు, అమెరికాలు రావచ్చు అదని. అతను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. అలాగే జనసేన క్యాండిడేట్ ఎక్స్ మినిస్టర్, పలుకుబడి ఉన్న వ్యక్తి, ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. కానీ అతను అనకాపల్లి వదిలేసి 10 సంవత్సరాలు విశాఖపట్నంలో, 10 సంవత్సరాలు వైజాగ్లో ఉంటున్నారు. ఆయన ప్రజలతో అయితే మేషన్ వేరు. మరి ఈ రెండు కాంబినేషన్లు ఇతను ఇప్పుడు రెండు ఒకలా అందరికీ కనబడుతున్నాయి. కాబట్టి మరి ప్రజలు క్యాస్ట్ బేస్ వేస్తారా, పార్టీ బేస్ వేస్తారా అన్నది ఒక ఆలోచన చేస్తే, వ్యక్తిగతంగా వేస్తారా అన్నది ఆలోచన చేసేంత శక్తి ఎవరికీ లేదు. ప్రజలైతే ఇక్కడ ఎవరైతే నువ్వు 1000 ఇస్తే నేను 2000 ఇస్తాను, 2000 ఇస్తే 3000 ఇస్తాను అన్న పరిస్థితుల్లో కనబడుతుంది తప్పితే, ఈ వ్యక్తిగతంగా మాత్రం ఈ కొద్దిగా అనకాపల్లిలో టఫ్ ఫైటే ఉంటుంది. ఓకే అండి, నా వ్యక్తిగత అభిప్రాయం చాలా టఫ్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం. మీ అందరికీ కూడా, ఛానల్ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలే. నా మనసులో భావాలని మీరు ఎంత ఇదిగా, అంటే నాకు ఎంతవరకు నేను చాలా ఇంట్రెస్ట్ చేశాను. నా మనసులో భావాలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి నేను మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా మీకు చెప్పాను, మనసులో భావాలు చెప్పాను. ఇది జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇదండి విల్లూరి పైడారావు గారితో మన ఇంటర్వ్యూ. రేపు మరో ప్రముఖ వ్యక్తితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బర్డ్ న్యూస్.